బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. 2014 సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 72,450 కోట్ల రూపాయలన్నారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 7,23,000 కోట్ల అప్పు చేసిందన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఏడాది కాలంలో 54,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలు తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా హయాంలో నేను చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి, కార్పొరేషన్లకి, లేకపోతే ఉద్యోగస్తులకి, కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా చెప్పింది ఉన్నాను. మీరు అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. మీరు కూడా మేము చేశాం, మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేశాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటాను, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం.